ఈ వీడియోలో మనం పాయింటర్స్ విత్ మల్టీ డైమెన్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఇంకొకసారి మళ్ళీ అరే గురించి రియేటరేట్ చేస్తాను. అరే అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం. ఏంటి అది? మెమరీలో డేటాని ఎలా స్టోరేజ్ చేస్తుంది? కంటిన్యూనియస్లీ స్టోర్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? వరుసగా నేరుగా ఆ, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాటిని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక అరే అని చెప్పి ఇంట్ అరే అని చెప్పి నేను ఒక 5 ఎలిమెంట్స్ స్టోర్ అవ్వాలని చెప్పి రాశాను. ఇన్సైడ్ ఈ 12, 23, 33, 43, 55 అని రాశాను కదా! అది మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మెమరీ అడ్రస్ స్టార్ట్స్ విత్ సపోజ్ ఏ 105x 106 ఎక్స్ అలాగా మెమరీ అడ్రస్ ఉందనుకోండి. ఇది 4 బైట్స్ కాబట్టి ఫస్ట్ది 105 ఎక్స్ దగ్గర సేవ్ అయితే మళ్ళీ నెక్స్ట్ 4 బైట్స్ వచ్చేసరికి 109x 9x దగ్గర ఈ 23 సేవ్ అవుతుంది. 12 వచ్చేసరికి 105x 23 వచ్చేసరికి 109x దాని తర్వాత మళ్ళీ +4 113x దగ్గర 33 ఇలాగా సేవ్ అవుతుంది అన్నమాట కంటిన్యూస్లీ స్టిల్ లాస్ట్ వరకు. అండ్ దాని తర్వాత ఈ ఎరేలో మనకి నల్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. యాడ్ అవ్వటం వలన మనం ఎప్పుడైతే పాయింటర్స్ ఉపయోగించి వాటిని ఆ ఎలిమెంట్స్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నామో నల్ పాయింట్ వచ్చేసరికి అది ఆగిపోతుంది. ఓకే, ఇదంతా మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయం. అయితే ఇక్కడ పాయింటర్కి నేను అరే అసైన్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకని? దీన్ని ఏమంటారంటే 1D డైమెన్షన్ అని అంటారన్నమాట. సింగిల్ 1D అరే అని అంటారన్నమాట. ఇక్కడ చూసారా, నేను ఓన్లీ సింగిల్ అరే అని చెప్పి ఇచ్చానమాట. అందుకనే దీన్ని 1D అరే అంటారు. ఈ 1D అరే అసైన్ చేసినప్పుడు జనరల్గా మనం పాయింటర్ వేరియబుల్కి వేరే అదర్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఎలా అసైన్ చేస్తామో అరే కూడా అలాగే అసైన్ చేస్తాం. కానీ ఇక్కడ రిఫరెన్స్ ఎందుకు ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ అరేని ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో అది అడ్రస్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి మనం ఇక్కడ ఇలా రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా అది తప్పు లేదు. ఓకే, ఇలాగే అరేని అసైన్ చేశాను. దాని తర్వాత మనం ఇప్పటివరకు చూసిన ట్యుటోరియల్స్ అన్నిట్లోనూ పాయింటర్ను ఉపయోగించి డీరిఫరెన్స్ రిఫరెన్స్ చేసే మనం వాల్యూస్ అన్ని తీసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఈ రైట్ సైడ్‌లో మనం ఏదైతే అరేని అసైన్ చేసామో, ఆ అరే మీద కూడా మనం రిఫరెన్స్, డీరిఫరెన్స్ ఉపయోగించి సేమ్ పాయింటర్‌కి ఎలాగైతే మనం ఓ వాల్యూని చూడాలన్నా, అడ్రెస్‌ని చూడాలన్నా ఎలా చేస్తామో సేమ్ ఈ అరేని ఉపయోగించి కూడా అలాగే చేయొచ్చు. అలా అని చెప్పి మాత్రం సరే ఈ రెండిటికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు కాబట్టి, తేడా ఏం లేదు కాబట్టి నేను ఐ అరేని, ఇంట్ అరేని తీసుకొచ్చి మళ్ళీ పాయింటర్‌కి ఇలా అసైన్ చేస్తానని చెప్పి వాటి ప్లేస్‌ని లెఫ్ట్‌ని రైట్, రైట్‌ని లెఫ్ట్‌ని రాస్తాను అంటే గనక కుదరదు. అది మాత్రం వర్క్ అవ్వదు. ఓకేనా? బట్ ఎప్పుడైతే ఇక్కడ నేను మీకు అర్థం కావటాన్ని నాట్ వర్క్ డస్ నాట్ వర్క్ అని చెప్పి రాస్తున్నాను. ఇన్ దిస్ వే ఆఫ్ డిక్లరేషన్. ఓకే, ఇది జస్ట్ నోట్ కూడా రాశాను. ఎప్పుడైతే మనం ఈ పాయింటర్ టు ఇంటీజర్ను ఇంటీజర్ అరేని పాయింటర్ లాగా ఉపయోగించి రాసుకోవచ్చు. నేను అన్ని విధాల ఇప్పుడు అడ్రస్ చూడాలి అని అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ అరేకి అయితే అరే అని చెప్పి జస్ట్ నేమ్ రాసామనుకోండి. ఆ నేమ్ రాయంగానే దాని అడ్రస్ ఇస్తది. ఓకే. అదే బట్ నేను అరే లాగా యాక్సెస్ చేయాలి అని అంటే ఏం చేస్తాం? అరే అని చెప్పి ఇలాగ యాక్సెస్ చేసుకుంటాం. ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఫస్ట్ 0 అని చెప్పి, సెకండ్ ఎలిమెంట్ కావాలి 1 అని చెప్పి, థర్డ్ ఎలిమెంట్ కావాలంటే 2 అని చెప్పి ఇలాగ నేను ఆహ్, అన్‌పాక్ చేసి అందులో ఉన్న వాల్యూ ఏంటో చూస్తాం. దీన్నే మనం పాయింటర్‌లో అయితే గనక డీరిఫరెన్స్ అని చెప్పి పిఐ ఉపయోగించి డీరిఫరెన్స్‌కి ఏం చేస్తాం? ఇలాగ స్టార్ మార్క్ అనేది ఉపయోగిస్తాం మాట. ఓకే, ఇలా చేస్తాం. సో, అరేని ఎప్పుడైతే మనం ఇలాగ నార్మల్‌గా అన్‌పాక్ చేసి అందులో వాల్యూస్ చూస్తామో, సేమ్ అదే విధంగా పాయింటర్‌లో కూడా అన్‌పాక్ చేసి మనం డీరిఫరెన్స్ అంటే డీరిఫరెన్స్ చేసి వాల్యూ చూడొచ్చు. కాకపోతే దానికి అడిషనల్‌గా ఇప్పుడే చెప్పాను కదా! ఇలాగ పాయింటర్ అనేది ఇస్తామన్నమాట. సో, ఇప్పుడు ఫస్ట్ అడ్రెస్ విషయానికొద్దాం. ఇక్కడ నేను మీకు అడ్రెస్‌ని చూడటానికి ఎన్ని పాసిబుల్ వేస్‌లో రాయొచ్చో అన్ని పాసిబుల్ వేస్ నేను ఇక్కడ మీకు రాసి చూపించానన్నమాట. నేను టైమ్ సేవింగ్ పర్పస్ కోసం మళ్ళీ నేను మీకు రాయట్లేదు. అన్నీ డైరెక్ట్‌గా రాసి ఇచ్చాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఐ అరే అని రాశాను. మీకు ఆల్రెడీ చెప్పాను. అరేలో
స్టోరేజ్ అయ్యేటప్పుడు వీటి వాల్యూస్ అన్నిటిని స్టోరేజ్ చేసుకోదు. ఫస్ట్ వాల్యూ అడ్రస్‌నే దీన్ని ఇందులో స్టోరేజ్ చేసుకుంటది. అందుకని మనం అరే అని చెప్పి రాంగానే ఈ పాయింటర్ అంటే దాని అడ్రస్ ఎక్కడుందని చెప్పి స్టోర్ ఉంది చూపిస్తది. అదే పిఐ అనేది కూడా ఆల్రెడీ ఈ ఐ అరే అడ్రస్ ఏంటిదో ఇందులో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి పిఐ అనేది కూడా అడ్రస్ ఇస్తది. అలాగే ఈ ఐఆర్ఏని సేమ్ అడ్రస్‌ను ఇలా డైరెక్ట్‌గా టైప్ చేస్తే ఎలా అడ్రస్ వస్తదో, ఈవెన్ మనం ఇలా రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఆ అడ్రస్ వస్తది. ఇందాక మీకు ఇక్కడ చెప్పాను ఇక్కడ ఈవెన్ ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అర్రే కాబట్టి మనకి డైరెక్ట్‌గా అడ్రస్ చూపిస్తుంది. సో, అందుకని ఇది సేమ్ ఒకటే చూపిస్తదనమాట. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఆహ్, పాయింటర్‌ని నేను డీరిఫరెన్స్ చేసి ఆ వాల్యూ వస్తది కదా! డీరిఫరెన్స్ చేస్తే ఏమవుతది ఇక్కడ 12 వాల్యూ వస్తది. ఆ 12 యొక్క అడ్రస్‌ని చూడాలి అని చెప్పి మళ్ళీ రిఫరెన్స్ చూపిస్తుంది. సో, ఆన్ ఆల్ పాసిబుల్ వేస్ ఎన్ని డిఫరెంట్ పాసిబుల్ వేస్ ఉన్నాయో అన్నీ రాశానన్నమాట ఇక్కడ. అండ్ దాని తర్వాత ఒకవేళ ఫస్ట్‌ని అరేని ఇక్కడ అన్‌పాక్ చేసి ఫస్ట్ వాల్యూ తీసి దాని రిఫరెన్స్ ఉపయోగిస్తే గనుక మళ్ళీ అగైన్ మనకి దాని అడ్రెస్సే తెలుస్తది. సో, బేసిక్‌గా ఈ వాల్యూస్ అడ్రెస్ వాల్యూస్ అన్నీ ఒకటే ఉండాలన్నమాట. అందుకని ఆల్ పాసిబుల్ వేస్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ నేను మీకిక్కడ రాసి చూపించాను. ఓకే. నౌ అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈవెన్ ఆహ్, ఈ పాయింటర్ అనేది కూడా అరే లాగా మనం ఇక్కడ అన్‌పాక్ చేసి ఎలా వాల్యూస్ చూస్తామో అలా కూడా చూసుకోవచ్చు. సో, ఇక్కడ అరేని పాయింటర్ లాగా రాయొచ్చు. పాయింటర్‌ని కూడా అరే లాగా రాయొచ్చు. అందుకని మనకి ఇది ఇక్కడ మనకిక్కడ చూడండి ఈవెన్ పాయింటర్ ఉపయోగించుకోకపోయినా మనకి ఆ వాల్యూని అనేది అన్‌పాక్ చేయగలిగింది. అన్‌పాక్ చేసిన వాల్యూ అడ్రెస్ ఏంటో ఈ రిఫరెన్స్ ద్వారా మనకు తెలిసిందన్నమాట. సో, ఇలాగా డీరిఫరెన్స్ వాల్యూస్‌ని ఎలా చూడాలి. ఇది మనకి ఫార్మాట్ స్పెసిఫైయర్ అడ్రెస్ కాబట్టి ఆహ్, పర్సెంటేజ్ పి దీనికైతే పర్సెంటేజ్ డి వాల్యూస్ కాబట్టి పర్సెంటేజ్ డి. ఓకే. ఇలాగ చూడొచ్చన్నమాట. నేను ఈవెన్ అర్థమెటిక్ ఎలా చేయొచ్చు అంటే +2 +3 ఇలా కూడా ఎలా చేయొచ్చు. దాన్నెలా ఇన్ జనరల్ అరేకి ఎలా అప్లికబుల్ అవుతది. అట్ ది సేమ్ టైమ్ పాయింటర్ వైస్‌గా చూసుకుంటే ఎలా అవుతదనని చెప్పి ఈ 2 మీకు 2 డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా మీకిక్కడ రాశాను. మీరిది జస్ట్ పాజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. దిస్ ఈస్ హౌ 1 డైమెన్షన్ అరేస్‌ని ఇలాగా రాస్తారు. ఇలాగా అన్‌పాక్ చేసుకోవచ్చుమాట. ఇన్ని డిఫరెంట్ వేస్‌లో అన్‌పాక్ గాని, డీరిఫరెన్స్ గాని, రిఫరెన్స్ ఉపయోగించి అడ్రెస్‌లు గాని చూసుకోవచ్చుమాట. బట్ 2 అరే అంటే ఏంటి? 2 అరే అంటే 1 అరే అంటే ఇప్పుడు మీకు మ్యాథమెటికల్‌గా చెప్పాలనంటే మనకి 2 డైమెన్షన్ స్పేస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని అంటారు. అదే 1 డైమెన్షన్ స్పేస్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిసే ఉండొచ్చు. ఓన్లీ వై యాక్సిసే ఉండొచ్చు. వాటి వాల్యూసే ఉండొచ్చు. దాన్ని 1 డైమెన్షన్. బట్ ఈ 2 అరే వచ్చేసరికి మీకు మ్యాట్రిక్స్ గుర్తుండుంటే మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్పాలంటే 2/2 మ్యాట్రిక్స్ అన్నామనుకోండి. అంటే 2 రోస్, 2 కాలమ్స్ అలా ఉంటే గనక దాన్ని 2/2 మ్యాట్రిక్స్ అని అంటారు. ఎందుకనంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2/2 మ్యాట్రిక్స్ అని రాయాలనుకోండి 1, 2 రాసి ఆహ్, తర్వాత 3, 4 అని రాశాననుకోండి. ఇది 2/2 మ్యాట్రిక్స్. ఇలా ఉంటది. ఎందుకని 2 రోస్, 2 కాలమ్స్. సో, ఇదంతా ఎక్స్ యాక్సిస్ వాల్యూస్‌ని ఆహ్, సూచిస్తది. ఇదేమో వై యాక్సిస్ వాల్యూస్‌ని సూచిస్తదనమాట. ఇది. ఈ డైరెక్షన్‌లో కిందకి డైరెక్షన్‌లో వై యాక్సిస్. ఈ పక్కకి డైరెక్షన్‌లో ఎక్స్ యాక్సిస్ మాట. అందుకని 2 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 2 అరేస్ అని అంటారనమాట. ఓకే. మనం మ్యాథమెటికల్‌గా లేకపోతే పేపర్ మీద ఇలాగా 1 బాక్స్ రాసి 1, 2, 3, 4 అని రాయొచ్చు. బట్ అదే మీకు అరే రూపంలో గాని వీటిల్లో సేవ్ చేయాలనంటే సిస్టమ్‌లో అసలు ఎలా సేవ్ అవుతది? సిస్టమ్‌లో మనం అసలు అరే అంటేనే కాంటిన్యూయస్ అంటే పక్క పక్కన వెంటనే సేవ్ చేస్తదని అని అనుకుంటున్నాం. అప్పుడు ఎలా రాయాలి సిస్టమ్‌కి అర్థమయ్యేలాగా? ఇన్‌స్టెడ్ ఆఫ్ బాక్స్ ఇలాగ పక్క పక్కన కాకుండా ఇక్కడ మళ్ళీ కామా ఇచ్చి ఇలా రాస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ డబుల్ బ్రాకెట్స్ బదులు మనం అరే కాబట్టి కర్లీ బ్రాకెట్స్ రాస్తామన్నమాట. అంతే తేడా. సో, దీన్ని 2 అరేలో ఎలా సేవ్ అవుతుంది? ఇలా రాసుకుంటాం. ఓకే. దీన్ని 2 అరే అని అంటామన్నమాట. దీన్ని ఎలా సేవ్ అవుతది? సేమ్ ఆహ్, అగైన్ ఇది 4 బైట్స్ కాబట్టి ఫస్ట్‌ది 105xలో స్టోర్ అయితే సెకండ్‌దొచ్చి 109xలో స్టోర్ అవుతది. కంటిన్యూయస్‌లీ టిల్ లాస్ట్ అండ్ ఆటోమేటికల్లీ ఇంట్‌ది కాబట్టి అరే కాబట్టి మీకు నల్ పాయింటర్ యాడ్ అవుతది ఆటోమేటిక్‌గా బిహైండ్ ది సీన్స్. మనకి ఎప్పుడైతే రీడ్ అవుతదో మనకి ఆ నల్ పాయింటర్ అనేది వస్తదో అక్కడితో అరే పాయింటర్ ఉపయోగించినప్పుడు ఆ నల్ పాయింటర్ ఎదురవ్వంగానే అది రీడ్ చేయడం అక్కడితో ఆగిపోద్దన్నమాట.
సో, ఇక్కడ మనకి కంటిన్యూయస్ నంబర్స్ కాబట్టి ఇక్కడ అర్థమెటిక్ గాని, లేకపోతే ఇలా డీరిఫరెన్స్ లేకపోతే రిఫరెన్స్ ఉపయోగించి ఇలా వాల్యూస్ చూసుకున్నాము. అండ్ రాసినప్పుడు ఇది బి బిహైండ్ ది సీన్స్ ఇలాగా ఫస్ట్ ఇప్పటిదాకా ఏం చూసాము 1 డి అరేలో మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో ఇదంతా ఒక బ్లాక్ కింద సేవ్ అవుతుంది. అండ్ 5 ఐటెమ్స్ వరకు రీడ్ చేయని చెప్పి పాయింటర్ చెప్తున్నాం. సిస్టమ్‌కి అర్థమవుతుంది. ఓకే. 1, 2, 3, 4, 5 దగ్గర రాంగానే ఇక్కడ ఆగిపో నెక్స్ట్ నల్ పాయింటర్ వస్తదని చెప్పి. బట్ ఇక్కడ 2 డి అరే వచ్చేసరికి ఎలా అర్థం చేసుకుంటది? ఇది కంటిన్యూయస్‌గా రీడ్ చేసుకొని వెళ్ళిపోలేదు కదా! 1, 2, 3 అని చెప్పి. ఎందుకననంటే ఇది కలిపి మనం ఒక రో కింద తీసుకుంటున్నాం. 1, 2 వాల్యూస్‌ని. 3, 4 ఇంకొక రో వాల్యూస్ తీసుకుంటున్నాం. అందుకని కంటిన్యూయస్‌గా రీడ్ చేయకూడదు కదా! ఓకే. అందుకనే మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ మనం రాసేటప్పుడు కూడా ఇదంతా ఒక బ్లాక్‌కి సంబంధించింది. ఇక్కడ చూడండి ఇదంతా ఒక బ్లాక్‌కి సంబంధించిందని చెప్పి మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ మనం రాసుకునేటప్పుడు కూడా డిఫరెన్స్ కోసం ఫస్ట్ రో, సెకండ్ రో అని చెప్పి తెలియడం కోసం ఇదంతా ఒక బ్లాక్‌లో రాసాం. ఇదంతా ఒక బ్లాక్‌లో రాసాం. సో, ఇక్కడ బ్లాక్‌లో అయితే మనం రాసాం. కాకపోతే అది మరి సిస్టమ్‌కి గూడా పాయింటర్ అసైన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి. నేనిక్కడ పాయింటర్ అసైన్ చేసేటప్పుడు ఈ పాయింట్ టు ఇంటిజర్ అసైన్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా ఐఆర్‌ఎన్ అని చెప్పి దాన్ని అసైన్ చేసేసా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆహ్, 2డి అరే అని చెప్పి నేను రాసాను. 2డి అరే కాబట్టి ఇక్కడ మీకు ఈ దీన్ని మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే ఏమని చెప్తాం 2/2 మ్యాట్రిక్స్ అని రాస్తాం కదా! అందుకనే 2/2 మ్యాట్రిక్స్ అని చెప్పి ఈక్వల్ టు అని చెప్పి ఇది అసైన్ చేస్తాం. ఓకే. ఇది ఇలాగా ఇంటిజర్‌ని రాసే అరేని డిఫైన్ చేసే పద్ధతి. అరేని డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటిజర్‌కి ఆహ్, పాయింటర్‌కి ఎలా అసైన్ చేస్తాం? ఇంట్ అని చెప్పి పాయింటర్ 2డీఏ అని చెప్పి రాసి డైరెక్ట్‌గా నేను టీడీఏ అని చెప్పి ఇక్కడ పైన 2 డైమెన్షన్ అరే అని చెప్పి ఏదైతే ఉందో అది ఇక్కడ నార్మల్‌గా అరేకి డిఫైన్ చేసినట్టే డిఫైన్ చేసామనుకోండి ఎర్రర్ చూపిస్తది. ఎందుకని? నార్మల్ అరేలో మనకి టిల్ 5 పాయింట్స్ వరకు 5 ఎలిమెంట్స్ వరకు రీడ్ చేసాయని చెప్పి పాయింటర్‌కి ఇదంతా ఒక బ్లాకే కంటిన్యూయస్‌గా రీడ్ చేసుకెళ్ళిపో అని చెప్పి అర్థమవుతది. కానీ ఇదంతా కంటిన్యూయస్‌గా ఒక బ్లాక్ కాదు కదా! 1, 2 వచ్చేసరికి ఒక బ్లాకు, 3, 4 వచ్చేసరికి ఒక బ్లాకు. సో, మనం సిస్టమ్‌కి చెప్పాలి. ఏమని? పాయింటర్‌కి చెప్పేటప్పుడు సారీ పాయింటర్ ఇలా రాసామనుకోండి ఎర్రర్ చూపిస్తది చూడండి. రన్ చేస్తే ఎర్రర్ చూపిస్తది. సో, పాయింటర్‌కి చెప్పాలి ఏమని? ఈ ఫస్ట్ 2 రోస్ ఉన్నది ఒక బ్లాక్. ఈ బ్లాక్ రీడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాక్‌కి వెళ్ళు. మళ్ళీ నెక్స్ట్ 2 బ్లాక్స్ అని చెప్పి. బేసిక్‌గా మన అరే 1 డైమెన్షన్ అరే రాసేటప్పుడు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్‌లో 5 అని చెప్పి ఇస్తున్నాము. ఆ 5 అనేది బై డిఫాల్ట్‌గా ఇది 1 డైమెన్షన్ కాబట్టి ఇక్కడ ఏమి నేను ఇక్కడ ఇది అంతా ఒక బ్లాక్‌లో ఉంది. అది రీడ్ చెయ్యి అని చెప్పి చెప్పట్లేదు. ఒక బ్లాకే అయితే గనుక మనం ఏం చేస్తాం? టెక్నికల్‌గా అయితే 1 అని జెప్పి రాస్తాం. ఓకే. ఇది 1 అని రాసినా లేకపోతే జస్ట్ ఇలా రాసినా ఒకటే. ఓకే. బట్ ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్‌లో వచ్చేసరికి నేను ఏమి ఇవ్వకుండా ఉండలేను. ఎందుకననంటే ఇక్కడ మనకు 2 బ్లాక్స్ ఉన్నాయి. ఓకే. 2 బ్లాక్స్ ఉన్నాయి గాబట్టి ఇది ఫస్ట్‌ది. ఈ 2/2 మీరు బండ గుర్తుపెట్టుకోండి. 2/2 మ్యాట్రిక్స్‌లో ఈ సెకండ్‌ది ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి. అదే ఒకవేళ 3 డైమెన్షన్ అనుకోండి. ఇంట్ 3 డైమెన్షన్ అరే అనుకోండి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు 2/3/4 అని చెప్పి ఉందనుకోండి ఇలాగ. ఓకే. అంటే దీని ఉద్దేశ్యం ఏంటి? 3/4 మ్యాట్రిక్స్ మనకి 2 బ్లాక్స్ ఉన్నాయని చెప్పి. లేకపోతే ఓ పని చేస్తాను. 2/2 అనే రాస్తాను. అప్పుడు నాకు ఈ ఎగ్జాంపుల్ కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. 2/2 మ్యాట్రిక్స్ అనేవి మనకి 2 బ్లాక్స్ ఉన్నాయి అని చెప్పి అర్థం. అంటే ఇప్పుడు ఇదంతా ఒక బ్లాక్‌గా తీసుకుంటే 2/2 మ్యాట్రిక్సే కదా ఇది పైది. ఇదంతా ఒక బ్లాక్‌గా తీసుకుంటే మనం రాసుకునేటప్పుడు మళ్ళీ ఇన్‌సైడ్ ఒక బ్లాక్‌లో రాసుకుని ఇదంతా ఒక బ్లాక్ అని చెప్పి. తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్లాక్‌లో 2/2. సో, ఈ 2/2 అనేది నాకు 2 బ్లాక్స్ ఉన్నాయని చెప్పి అర్థం. ఓకే. ఇక్కడ మనకి 2/2 మ్యాట్రిక్స్ ఉందని చెప్పి ఇది 2 డైమెన్షన్ మాట. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్. ఇదేమో 2 డైమెన్షన్ అరే, 2 అరే. ఇదొచ్చేసరికి 3 అరే. 3 డైమెన్షన్ అరే. అంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఏముంటది? ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ ఉంటాయన్నమాట. అది 3 అరే అంటే. మ్యాథమెటికల్‌గా చెప్పాలంటే.
ఓకే. అండ్ 2 బై 2 మ్యాట్రిక్స్ అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇదంతా ఒక బ్లాక్ కింద రో కింద రీడ్ చేయి. దాని తర్వాత ఇంకా 2 రో కింద ఇది ఉంది అని చెప్పి చెప్తున్నాం. సో, ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఆహ్, ఉందో అది ఇగ్నోర్ చేసి దీని నెక్స్ట్‌ది చూస్తున్నాం. దీని ఉద్దేశ్యం ఏంటి? పాయింటర్ ఏం అర్థం చేసుకుంటది? ప్రతి 2 ఎలిమెంట్స్ తర్వాత ఇంకొక బ్లాక్ కింద ట్రీట్ చేయి అని చెప్పి దాన్ని అలాగా అర్థం చేసుకుంటదన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం పాయింటర్‌ని అసైన్ చేసినప్పుడు డైరెక్ట్‌గా ఇలాగా పక్కన బ్రాకెట్‌లో ఇలా రాయకూడదన్నమాట. దాన్ని ఇలాగ బ్రాకెట్ ఉపయోగించి ఇలా రాయాలి. లేకపోతే ఎర్రర్ చూపిస్తది. ఓకే. ఇలా పాయింటర్‌ని 2 డైమెన్షన్ అసైన్ చేసేటప్పుడు పాయింటర్‌ని విడిగా బ్రాకెట్‌లోను, ఆ తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ తర్వాత నేను ఇంకొక బ్లాక్‌కి వెళ్తాను అన్న ఇన్ఫర్మేషన్ దానికివ్వాలి. ఇది 2 డీ అరేలో మనకి ఇక్కడ చూడండి 2 ఎలిమెంట్స్ తర్వాత ఇంకొక బ్లాక్ వస్తుంది. 2 ఎలిమెంట్స్ తర్వాత ఇంకో బ్లాక్ వస్తుందన్న ఇన్ఫర్మేషన్ దీనికి అర్థమైందన్నమాట. అదే 3 డీ అరేలో మనకేమైంది? ఇక్కడ మేజర్‌గా 2 బ్లాక్స్ ఉన్నాయి. ఈచ్ బ్లాక్‌లో వచ్చేసరికి మళ్ళీ 2 బై 2 ఉన్నాయి. అదే ఇప్పుడు నేను పాయింటర్‌కి అసైన్ చేయాలనుకోండి. అప్పుడు ఎలా అసైన్ చేస్తాను? ఇంట్ పాయింటర్ పీటీహెచ్‌డీఏ అని చెప్పి ఇదంతా బ్రాకెట్‌లో పెట్టుకొని లాస్ట్‌కొచ్చేసరికి 2/2 ఇచ్చాను. ఎందుకని? టీహెచ్‌డీఏ అని చెప్పి రాసా. ఎందుకని? 2/2 మ్యాట్రిక్స్ అనేవి మనకి 2 బ్లాక్స్ ఉన్నాయి. సో, దీని ఉద్దేశ్యం అంటే 2 బ్లాక్స్ అనంటే 2/2 మ్యాట్రిక్స్ 2 బ్లాక్స్ కదా! ఇది అంతా ఒక బ్లాక్. దీని తర్వాత అంతా ఇక్కడ వరకు ఒక బ్లాక్. సో, ఈ 2/2 వాల్యూస్‌ని మనం ఆహ్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాం? 2 ఇంటూ 2, 2/2 ఇక్కడేమో 2 అంటే ఈచ్ బ్లాక్‌లో 2 ఇక్కడేమో ఈచ్ బ్లాక్‌లో 2/2 ఉన్నాయని అంటున్నాం. 2/2 అంటే 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 అంటే 4. సో, దీని ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి 4 ఎలిమెంట్స్ తర్వాత ఒక బ్లాక్ కింద ట్రీట్ చేయి. ప్రతి 4 ఎలిమెంట్స్ తర్వాత 2/2 ఇక్కడేంటి 2 అనే ఇచ్చాం. సో, ప్రతి 2 ఎలిమెంట్స్ తర్వాత ఒక బ్లాక్ కింద ట్రీట్ చేయి. ఇదంతా ఒక బ్లాక్ ఇక్కడ దాకా. ఇదంతా ఒకదానికి సంబంధించిందని చెప్పి. అలాగా మనం పాయింటర్స్‌కి ఆహ్ 2డీని, 3డీని ఇలా డిఫరెంట్ వేలో అంటే దానికి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఎందుకనంటే అయన్నీ వరుస క్రమంలో రాసుకుంటూ వెళ్ళిపోతాయి కాబట్టి మెమరీలో దాని అర్థం అవ్వటం కోసం ఇలాగా రాయాల్సొస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పాయింటర్ నేను ఎరేని ఇలాగ డిఫరెన్షియేషన్ చేసి రాయకుండా డైరెక్ట్‌గా రాస్తే గనక ఎర్రర్ ఖచ్చితంగా వస్తుంది. సో, మీరు రాసుకునేటప్పుడు అది కూడా చూసుకోండిమాట. ఓకే. అండ్ నేను ఈ 2 డీ అరే, 3 డీ అరే ఇప్పటి వరకు చెప్పినయి వాటి గురించి ఈ కింద మీకు డీటెయిల్‌గా ఆహ్, రాసి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గూడా ఇక్కడ రాశానమాట. ఇక్కడ చూడండి. 2 డీ అరే అయితే ఇలా రాస్తాం. ఇలా డిఫైన్ చేసుకుంటాం. 3 డీ అరే అయితే ఇలా డిఫైన్ చేసుకుంటాము అని చెప్పి. ఓకే. అండ్ మీకు ఇంకొకటి ఆహ్, దీనిపైనే 2 డీ అరేని తర్వాత ఎలా డీరిఫరెన్స్ చేయాలి. దాన్ని ఎలా ఆహ్ అడ్రెస్‌లోని వాల్యూస్ ఎలా చూడాలని చెప్పి చెప్తాను. దానికన్నా ముందు ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి. ఆహ్, అదేంటిదనంటే, ఇప్పుడు ఇందాక మీకు ఇక్కడ చెప్పానమాట. ఏమని? ఈ పాయింటర్ దీన్ని మళ్ళీ అన్‌కామెంట్ చేస్తున్నాను. దీన్ని అదే వితౌట్ బ్రాకెట్ లేకపోతే ఏమవుతది? ఎందుకని ఎర్రర్ చూపిస్తది అనంటే, మనకి ఆహ్, దీని ఉద్దేశ్యం ఏంటంటే, పి ఎక్స్‌పెక్ట్స్ 2 సెపరేట్ ఇంట్ పాయింటర్స్ అని చెప్పి దాని మీనింగ్ మాట. పీటీడీఏ పాయింట్ టూ టూ డైమెన్షన్ అరే ఆహ్, ఎక్స్ ఎక్స్‌పెక్ట్స్ 2 ఇంట్ పాయింటర్స్ అని చెప్పి అర్థం. కానీ ఇక్కడ ఇది 2 ఇంట్ పాయింటర్సా? ఇండివిడ్యువల్ పాయింటర్సా? కాదు కదా! ఇది 2 ఆహ్, అరేస్. ఓకే. ఇదంతా ఒక అరే అనుకుంటే ఇదంతా ఒక అరే కదా! సో, అది అరేస్ కింద ట్రీట్ చేయాలి. పాయింటర్ టు ఎన్ అరే ఆఫ్ 2 ఇంటీజర్స్ అని ట్రీట్ చేయాలి. ఇదంతా ఒక ఇంటిజర్, ఇదంతా ఒక ఇంటిజర్ కాదు. కాబట్టి మనం ఇలాగ బ్రాకెట్‌లో ఉపయోగిస్తాం. ఇంట్ అని చెప్పి టీడీఏ అని చెప్పి 2 అని రాస్తాం. టీడీఏ. దీని ఉద్దేశ్యం ఏంటి?
పాయింటర్ టు డైమెన్షన్ అరే ఎక్స్పెక్ట్స్ ఏంటంటే an array of టూ ఇంట్స్ టూ ఇంట్ లేకపోతే ఇంట్స్. ఓకే. సో చూడండి, దీనికి దీనికి ఎంత మీనింగ్ డిఫరెన్స్ అయిపోయింది. ఎప్పుడైతే బ్రాకెట్ తీసేస్తామో అది ఈ అరేని మొత్తం, అంటే ఇండివిజువల్ ఓ బ్లాక్ని ఒక అరే అనుకుంటే ఆ బ్లాక్ మొత్తాన్ని ఒక ఇంటీజర్ కింద ట్రీట్ చేస్తుంది. తప్పు కదా, ఒక బ్లాక్లో మనకి మల్టిపుల్ ఇంటీజర్స్ ఉన్నాయి కదా, అందుకని అలా ట్రీట్ చేయడం కోసం ఇలాగ బ్రాకెట్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఇది దాని అర్థం. ఆ బ్రాకెట్ ఎందుకు ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగించాం అన్నట్టు. నౌ కమింగ్ బ్యాక్ టు టూ డైమెన్షన్ అరేస్ మనం ఎలా డిఫైన్ చేయాలి, దాన్ని పాయింటర్కి ఎలా అసైన్ చేయాలి అన్న విషయాలు కూడా మనం ఇక్కడ పైన చూసాం కదా. ఇప్పుడు చూడండి, నేను ఒక పాయింటర్కి పిటిడి అరే అని చెప్పి పాయింట్ టు టూ డైమెన్షన్ అరే అని చెప్పి రాశాను. ఇక్కడ మన ఈ బ్రాకెట్లో నేను ఏం పెట్టుకోవాలి, గెస్ చేయండి. 2 పెట్టాలా, 1 పెట్టాలా, ఏం పెట్టాలి? 3 పెట్టాలి. ఎందుకనంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే, మీకు ఈ లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకి బేసిక్‌గా ఒక్కొక్క బ్లాక్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తది. ఓకే. చూడండి, 2 డైమెన్షన్‌లో ఫస్ట్ డైమెన్షన్ వదిలేసి సెకండ్ డైమెన్షన్ చూడండి. ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూస్తే అర్థమవుతుందా? ఇప్పుడు 3 డైమెన్షన్‌లో ఈ ఫస్ట్‌ది వదిలేసి ఇది చూడండి. 2/3 అంటే 2 ఇంటూ 3 6. సో, ఈచ్ బ్లాక్‌లో మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయా? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కదా! ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ బ్లాక్‌కి సెకండ్ బ్లాక్‌ని చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేస్తుందన్నమాట. ఓకే. ఇలాగ మనం ఆహ్, 2 డైమెన్షన్ అరేని ఒక పాయింటర్‌కి ఎలా అసైన్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఎలిమెంట్స్‌ని కాల్ చేద్దాం. 2 అరేలో ఫస్ట్ మనకి టీడీ అరే అని చెప్పి 0 తీసుకున్నాను. 0 అనంటే ఏమొస్తది? 1 అనంటే ఏమొస్తది? ఆ అడ్రెసెస్ ఎక్కడెక్కడ చూపిస్తదని చెప్పి చూద్దాం. ఓకే. ఇదంతా ఇప్పటి వరకు నేను సేవ్ చేసుకుంటున్నాను. రన్ చేస్తున్నా నా ఫంక్షన్‌ని. రన్ చేసిన తర్వాత మనకి అవుట్‌పుట్ వచ్చింది. ఇక్కడ అవుట్‌పుట్‌లో చూస్తే చూడండి, ఫస్ట్ నేను మీకు ఇందాక అడ్రెస్ ఇది రన్ చేసి చూపించలేదు. ఈ అడ్రెస్ ఇది ఎప్పుడైతే మనం రన్ చేసామో ఇయన్నీ ఒకటే రావాలనుకున్నాం. అన్నీ వచ్చినాయి చూడండి. అన్ని అడ్రెస్ FF04, FF04, FF04 అన్నీ ఒకటే వచ్చినాయి. ఈవెన్ యాక్సెస్ వాల్యూస్‌ని ఎలా చేస్తే అన్నీ ఒకటే వాల్యూస్. ఓకే. అర్థమెటిక్ పాయింటర్ అన్నీ ఒకటే. అంటే డిఫరెంట్ వేస్‌లో ఎలా రాయగలం అని చెప్పి అన్నిటిని నేను ఇక్కడ మీకు రాసి చూపించాను. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు 2 అరే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇక్కడ 0, 1 అనంటే ఇక్కడ చూడండి, ఇది అడ్రెస్ మాట. ఓకే. వాల్యూ కాదు. ఎందుకనంటే మనకు వాల్యూ 22 అని ఉంది. ఇది ఇంత పెద్ద వాల్యూ వచ్చిందంటే ఖచ్చితంగా అడ్రెస్సే. ఓకే. సో, మనం జనరల్‌గా అరేని ఇలాగా అన్‌పాక్ చేస్తే మనకి ఇందులో సెకండ్ ఐటెమ్ ఏది 0, 1, 2 33 వాల్యూ ఇక్కడికి వస్తుందన్నమాట. ఓకే. బట్ కానీ ఇక్కడ 2 అరేలో నేను ఇక్కడ ఈవెన్ ఇలా 0 అని ఇచ్చినా గాని నాకు అడ్రెస్ ఎందుకిచ్చింది? వాల్యూస్ ఎందుకు ఇవ్వట్లేదు? దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఇక్కడ మనకి 2 బ్లాక్స్ ఉన్నాయి కదా! ఈ ఫస్ట్ బ్లాక్‌ని 0 అనుకుంటది. సెకండ్ బ్లాక్‌ని 1 అనుకుంటది. ఒకవేళ థర్డ్ బ్లాక్ అంటే 2 అనుకుంటది. అలాగా ఈచ్ బ్లాక్‌ని 0, 1, 2 అని చెప్పి సిస్టమ్ లేతే మెమరీలో అలా స్టోర్ అవుతది కాబట్టి, ఈ 2 డైమెన్షన్ అరేలో 0 అనంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఈ 3 ఎలిమెంట్స్‌ని కలిపి ఒక అరే కింద ట్రీట్ చేసి దాన్ని స్టోర్ చేయి అని అన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అడ్రెస్‌నే కదా అది స్టోర్ చేసుకుంటది. అందుకనే 0ని ఈ 2 అడ్రెస్ వచ్చింది. మనకి యాక్చువల్‌గా ఇంట్ అనేది 4 బైట్స్ కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 52 అనేది అడ్రెస్‌లో 22 అనేది సేవ్ అయిందనుకోండి. దీని నెక్స్ట్ 4 బైట్స్ ఏంటి? 52 ప్లస్ 4 విచ్ ఈస్ 56. సో, ఇది 33 అనేది 64 222 56లో స్టోర్ అవ్వాలి. ఓకే. ఇక్కడ రాస్తున్నాను చూడండి. 64 222 52లో 22 సేవ్ అయిందనుకోండి. నెక్స్ట్ 4 బైట్స్‌కి ఎక్కడ 64 222 56లో స్టోర్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 44 అనేది నెక్స్ట్ 4 బైట్స్ కదా! అంటే 64 222 60 ప్లస్ 4 56 ప్లస్ 4 60 కదా! సో, ఇక్కడితో ఈ బ్లాక్ అయిపోయింది. ఇది 55 వచ్చేసరికి ఎక్కడ స్టోర్ అవ్వాలి? దాని నెక్స్ట్ 4 బైట్స్ అంటే 64 222 64లో స్టోర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మన అడ్రెస్ ఇది 52లో ఏం స్టోర్ అయింది?
ఇదంతా జీరో కింద ట్రీట్ చేస్తుంది. తర్వాత ఇది ఈ బ్లాక్‌నంతా 0, ఈ బ్లాక్‌నంతా 1 అని చెప్పి అని అనుకున్నాం కదా! అదే కదా ఇక్కడ 2 డైమెన్షన్ అరే 0ను ఇక్కడ తర్వాత 2 డైమెన్షన్ 1. సో, దీని స్టార్టింగ్ అడ్రెస్ ఏంటిది? 52. ఓకే. దీని 55లో అంటే నెక్స్ట్ బ్లాక్ విచ్ ఈస్ 1. దాంట్లో స్టార్టింగ్ అడ్రెస్ ఏది? 64. అందుకని ఇక్కడ మనకి స్టార్టింగ్ బ్లాక్ అదే స్టార్టింగ్ అర్రేలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ మనకి అర్రేలో జనరల్‌గా స్టోర్ అవుతది కాబట్టి, వాటి అడ్రస్‌ని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అది మ్యాచ్ అవుతుంది కదా! ఇక్కడ నంబర్ ప్రతి 4 బైట్స్ తర్వాత. సో, ఇలాగా మనకి 2 డైమెన్షన్ అర్రేలో 0 అని రాంగానే ఇది 2 డైమెన్షన్ అర్రే కాబట్టి ఫస్ట్ అడ్రస్సే చూపిస్తది. ఒకవేళ వాల్యూస్ చూడాలంటే అందులో ఉన్న వాల్యూస్ చూడాలనంటే మనకు ఆల్రెడీ తెలుసు. ప్రింట్‌ఎఫ్ అని రాసుకొని వాల్యూస్ ఇన్‌సైడ్ అర్రే 2డి అర్రే అని చెప్పి రాస్తున్నాను. 2డి అర్రే ఇది వాల్యూస్ కాబట్టి మనం డి అని రాస్తున్నాను. అండ్ ఇంకో డి అని రాస్తున్నాను. ఎందుకనంటే డిఫరెంట్ వేస్‌లో కూడా మనం దీన్ని ఎలా అన్‌పాక్ చేయొచ్చు, డీరిఫరెన్స్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ మనకి ఇది అడ్రస్ చూపిస్తుంది కాబట్టి దాన్ని ఎలా డీరిఫరెన్స్ చేయాలి? మనకు తెలుసు ఆల్రెడీ. డి అర్రే ఇలా 0 అని చూపిస్తే మనకేం చేయాలి ఫస్ట్? ఇందులో ఉన్న అడ్రస్‌లో ఉన్న వాల్యూని మనకిక్కడ చూపించాలి. సో, ఇదొక వే. అందులో ఎలిమెంట్ వాల్యూ అడ్రస్‌లో ఏం వాల్యూ ఉంది చూడటానికి. ఇంకొక వే ఏంటిదంటే టీడీ అరేని మన 2 డైమెన్షన్ అరేస్ కాబట్టి ఇక్కడ చూడండి ఇదంతా 0 అనుకుంటే తర్వాత నెక్స్ట్ 1 అయింది. సో, 0 రో, ఫస్ట్ రో ఇంకా ఒకవేళ ఉంటే సెకండ్ రో, థర్డ్ రో అలా కంటిన్యూ అవుతది. అరేస్‌లో మనకు తెలుసు ఎనీవే పొజిషన్ స్టార్ట్స్ విత్ 0 అని చెప్పి. అందుకని ఇక్కడ 0 అని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇది 0 రో అయితే కాలమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? కాలమ్స్ కూడా 0 నుంచే కదా! 0, 1, 2. సో, ఈ వాల్యూని చూడాలని అనుకుంటున్నాను. అంటే 0లలో 0 రో సంబంధించి 0 కాలమ్‌కి సంబంధించి. దాన్ని నేను 2 డైమెన్షన్ కాబట్టి ఇలా రాస్తాను. 0, 0 అని చెప్పి. అది సారీ 0, 0 అని చెప్పి 2డీలో ఇలా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు చూడండి వీటిని స్టేట్మెంట్ ఎండ్ అయింది కాబట్టి కాల్ అని ఇచ్చి సేవ్ చేసి నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. మనకి వాల్యూస్ చూపిస్తదో లేదో చూద్దాం. రన్ చేశాను. చూడండి మనకి అవుట్‌పుట్ వచ్చింది. వాల్యూస్ ఇన్‌సైడ్ టుడే అరే చూడండి 20-22. సో, ఇలాగా డిఫరెంట్ వేస్‌లో మనం అన్‌పాక్ చేసుకోవచ్చు మాట. ఓకే. సేమ్ వేలో అర్థమెటిక్ కూడా మనం ఇలాగే మెన్షన్ చేసి తీసుకోవచ్చు మాట. ఏది మనం ఇక్కడ చూసాం కదండీ.